మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారినటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుతో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు చెప్తున్నటువంటి అనేక విషయాలన్నీ కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. దాదాపుగా ఇప్పటి వరకు 21,000 సినిమాలను పైరసీ చేశారని, కోట్ల రూపాయలను సినిమాకి సంబంధించినటువంటి అమౌంట్ను కొల్లగొట్టారంటూ కూడా నేరుగా సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టి, అలాగే సినిమా రంగానికి సంబంధించినటువంటి అనేక మంది ముఖ్యులు కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో అనేక విషయాలను వెల్లడించారు. నిజంగా ఐబొమ్మ రవి ఎలాంటి వ్యక్తి? విశాఖపట్నానికి సంబంధించినటువంటి రవి ఎప్పుడు ఆ విశాఖపట్నం నుంచి బయటకు వెళ్ళి ఈ పైరసీ నెట్వర్క్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారో, అసలు వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవికి సంబంధించినటువంటి తండ్రి అప్పారావు గారు మనతో మాట్లాడడానికి, సుమన్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడానికి ఆయన ఉన్నారు. అప్పారావు గారు, నిజంగా రవి గురించి పోలీసులు ఈ విషయాలను చెప్తున్నారు, మీరేమంటారు? నేనేమంటాను సార్, నాకేం తెలిసి మీకు చెప్తాను. ఈ వార్తల్లో నేను చూశాను. వార్తల్లో తెలుసా రవి ఇలాంటి పనులు, ఇలాంటి సామ్రాజ్యాన్ని, ఇలాంటి పైరసీని చేస్తున్నారని ఆ సమాచారం మీకుందా? నాకు 100లో 1% తెలిసినా ఆడికి ఫోన్ చేసి, తప్పురా అబ్బాయి, ఇలాంటి పనులు చేయకూడదు, తప్పు, చట్టవిరుద్ధ పనులు తప్ప పోలీసులు ఎప్పుడే రాబోరు, నీకు పట్టేస్తారు, ఇలాంటి తప్పు చేయకూడదు, చట్టవిరుద్ధ పనులు తప్పు చెప్తాను సార్. తెలియనప్పుడు మనమే చెప్తాం సార్, తెలియనప్పుడు మనం చెప్తాం. ఓకే, అతను ఎంతవరకు చదువుకున్నాడండి? రవి ఎంతవరకు చదువుకున్నాడు? డిగ్రీ వరకు చదివించాను సార్ నేను. డిగ్రీ వరకు చదివాడు. ఓకే, విశాఖపట్నంలోనే చదివాడా? మా నేటివ్ ప్లేస్ విశాఖపట్నం అండి. మా తాతలు ఎక్కడే పుట్టారు, మా తండ్రులు నేటివ్ ప్లేస్ ఇక్కడే. ఓకే, కాబట్టి ఇక్కడే చదివాడు. ఈ విధంగా పైరసీ చేయాలి, సినిమాకి సంబంధించినటువంటి ఆ సినిమాలన్నింటిని కూడా పైరసీ చేసి, కాపీ చేసి వెబ్సైట్లో పెట్టాలి అనే ఆలోచన ఎలా వచ్చిందంటారు అసలు? అది అక్కడ విశాఖపట్నంలో ఉన్నప్పుడే వచ్చిందా, లేదంటే అక్కడి నుంచి బయట ప్రాంతాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిన తర్వాత వచ్చిందంటారా? విశాఖపట్నం లేదండి అప్పుడు, అంత విశాఖపట్నం నెట్వర్క్ అంత డెవలప్మెంట్ లేదు. అప్పుడు సెల్ ఫోన్లే ఉండేది, వాడు వెళ్ళిపోయినప్పుడు సెల్ ఫోన్లు కూడా ఉండేది. ఆడితే ఇలాగ ఎలాంటివన్నీ చేస్తానని తెలియదు. చేస్తే ఒకసారి కాదు, ఒకసారి ఫోన్ చేసి నేను ఆడికి వార్నింగ్ ఇచ్చిన. కనీసం మరి ఆడికి తెలియదు ఎక్కండి, తప్పు పని నాకు తెలుసు కదా, చదువుకుంటా కదా, చదువుకున్నోడికి జ్ఞానం ఉంటుంది కదా, ఆ మాత్రం కూడా తెలియకుండా పని చేసేస్తే ఎలాగండి? చట్టం చట్టం ఊరుకుంటా పట్టేస్తా. అవును, ఇప్పుడు చివరికి అదే జరిగింది. అవును, చట్టం దొంగడు ఉంటాడండి, దొంగతనాలు చేస్తాడు. ఆడికి తెలిసి దొంగతనం చేస్తే మన పోలీసులు పట్టేస్తాడు, తెలిసే చేస్తాడు. తెలిసే చేశాడు అనుకోమాట. చట్టానికి భయపడితే ఎలా చేయగలరా? చట్టం అంటే మరి ఎప్పుడో నాడు ఇలా పని చేసి మనం దొరికిపోతామా? అప్పుడు నా పరిస్థితి ఏంటి? మాకు ఎవరున్నారు? నేను ఇలాగ అరెస్ట్ చేసి, పోలీసులు అరెస్ట్ చేసి ఎవరు వస్తారు? మా నాన్న రాలేడు కదా, మా నాన్న ఆరోగ్యం పోలేదు కదా, అని తెలియాలి. అవన్నీ తెలియనప్పుడు మనం ఏం చెప్తాం సార్? ఆడు తెలుసుకోవాలి, మాకెవరు చెప్పారు? నచ్చజెప్పే ప్రయత్నం చేశారా? ఇది తప్పు రవి, ఇలాంటివి చేయకూడదు, మంచిగా చదివించాను, సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు అని మీరు ఎప్పుడైనా మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారా? మీకు దీనికంటే ముందే చెప్పాను. మీకు తెలిసి ఆ మాత్రం తెలిసినా నేను ఫోన్ చేస్తాను, గట్టిగా వార్నింగ్ ఇస్తాను. అయినా ఆ మాత్రం తెలుసుకున్నాడు కదా, ఆ మాత్రం చదువుకున్నాడు కదా అని సార్. మరి తెలిస్తే ఆ మాత్రం తెలిసిన వాడికి చెప్పడం మాత్రం నా ధర్మంగా చెప్తున్నాడు. ఇవన్నీ వినకపోనివ్వండి, చెప్పడం నా ధర్మం చెప్తాను. ఆ తర్వాత ఆడి ఇష్టం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు మీకు తెలిసి? ఈ పైరసీ నెట్వర్క్ని ఇదంతా కూడా ఆపరేషన్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు? నాకు తెలిసి నేను ఉదయం నుంచి మరి ఎప్పుడు చేస్తుండే నాకు ఎలా తెలుస్తుంది? వాళ్ళ ఉదయమే తెలిసిందా? అంతకుముందు మీకు అసలు ఏమాత్రం తెలియదా? నిన్న ఉదయం మా వాళ్ళు వార్తల్లో చూసి మా చూసిన వాళ్ళందరూ చెప్పి ఫోన్లు చేస్తున్నారు. ఏటయిందంటే ఇలా చెప్పారు. అప్పుడు నేను యూట్యూబ్లో కొడుతూ వస్తున్నాయి అన్నీ. యూట్యూబ్లో కొడితే ఆ తర్వాత విలేకరులు, అందరు విలేకరులు వచ్చి ఇలా అడుగుతుంటే అప్పుడు తెలిసింది. కానీ మీ విలేకరులు అన్ని ఛానళ్ళు వచ్చి అడిగితేనే కానీ నాకు తెలియలేదు. అంతకుముందు ఏమని చెప్పేవాడు? అంటే ఇప్పుడు విశాఖపట్నం నుంచి వెళ్ళిపోయాడు కదా బయటకి, వేరే ప్రాంతంలో ఉండేవాడు కదా. మీకేమని చెప్పేవాడు? ఏ ఉద్యోగం, ఏం వ్యాపారం చేస్తున్నామని చెప్పేవాడు ఇన్ని రోజులు? ఆడేం చెప్పలేదు, నేను అడగలేదండి. నెట్వర్క్ చేసుకుంటున్నానో తెలుసు అంతే.
నెట్వర్క్ అంటే ఇప్పుడు కుర్రోళ్ళు ఉంటారు కదా! చదువుకున్న కుర్రోళ్ళు. ల్యాప్‌టాప్ కొనుక్కొని, ఆ ల్యాప్‌టాప్‌లో ఏదో చేసుకొని బ్రతుకు తెరువు చేస్తున్నారు చాలామంది. అలాగే ఈడు ఏదో ల్యాప్‌టాప్ కొనుక్కొని బ్రతుకు తెరువు ఏదో చేసుకుంటున్నాడు. ఆడి పొట్ట ఆడు పోషించుకుంటున్నాడు. అనుకున్నా గాని సంవత్సరాల ఇలాగ కిందట వెళ్ళిపోయాడు ఇంటి నుంచి? సార్ విశాఖపట్నం మీ ఇంటి నుంచి ఎన్ని సంవత్సరాల కిందట వెళ్ళిపోయాడు? 15 సంవత్సరాలు దాటిపోయింది సార్. 15 సంవత్సరాలు. 15 ఇయర్స్. ఆ! మీకు అక్కడి నుంచి దాటిపోయింది. డబ్బేమైనా పంపించేవాడా? ఆడు డబ్బులు పంపించలేదు. నేను అడగలేదు. నాకు హ్మ్. అడగవలసిన పని లేదు. ఆడు పంపించినా నాకు అక్కర్లేదు. భగవంతుడి దయ వల్ల నాకు ఒక పెన్షన్ వస్తుంది. ఉద్యోగం చేసినాడు. ఇప్పుడు జీతం వచ్చింది. చాలు నాకు. నా జీవితానికి నాకు చాలు. ఆ మందులకి, నాకు తినడానికి చాలు నాకు. ఆడిచ్చినా నాకొద్దు. సో మీకేమని చెప్పేవాడు? జాబ్ అని చెప్పాడా? వ్యాపారం అని చెప్పేవాడా? తెలుసండి. బహిరంగంగా తెలుసు. ఆడు జాబ్ కాదు. ప్రైవేట్ ల్యాప్‌టాప్ వర్క్ అది చేసుకుంటున్నాడు. బహిరంగంగానే తెలుసు. కాదు సార్. లేదు మీరు సార్. మీరన్నారు గదా! నేను వేరే నెట్వర్క్ నడుపుతున్నాను. వేరేది ఏదో చేస్తున్నానని అన్నాడు గదా! అంటే ఏం చేస్తున్నాడని చెప్పేవారంటున్నా? వేరే నెట్వర్క్ కాదు సార్. ల్యాప్‌టాప్ కొనుక్కొని చాలా మంది కుర్రోళ్ళు ల్యాప్‌టాప్ వర్క్ చేసుకుంటారు. అలాగే ఈడు కూడా ఏదో చేసుకొని ల్యాప్‌టాప్‌తో పని చేసుకొని బతుకుతున్నాడు అనుకున్నాను గానీ, ల్యాప్‌టాప్‌లో ఇలాంటి అడ్డదారులు చేస్తున్నాను నాకు తెలదు కదా! హ్మ్. సో ఈ 15 సంవత్సరాల కాలంలో ఎప్పుడు రాలేదా విశాఖపట్నానికి? మీ ఇంటికి తిరిగి రాలేదా? వస్తాడండి. వచ్చేవాడు కదా! వచ్చేవాడు, ఎళ్ళేవాడు, కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడు. హ్మ్. కొన్నాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు. అతను విలాసంగా ఉండడం గాని, డబ్బులు ఇప్పుడు కోట్ల రూపాయలు అతనికి వచ్చాయంటున్నారు. పోలీసులు 20,00,00,000 విలాస వరకు విలాస జీవితం ఆడు గడపలేదండి. హ్మ్. ఒకవేళ డబ్బులున్నాడు ఖర్చు పెట్టే రకం కాదు. జాగ్రత్త చేసుకుంటాడు. హ్మ్. ఎప్పుడైనా పిల్లలకిస్తే దాచుకుంటాడు గానీ ఖర్చు పెట్టుకుంటాడు కాదు పిల్లలు. మా పిల్లలు పొదుపు పిల్లలు ఖర్చు పెట్టుకునే పిల్లలు కాదు. మా పిల్లని దెబ్బలాడేవాడు. ఎందుకే అలా డబ్బులు అడుగుతున్నావు? దాసుకో. సో మరి వివాహాన్ని ఎవరు చేశారు? మీరే చేసారా పెళ్లి? సో 5 సంవత్సరాల కిందటే విడిపోయారంటున్నారు. మీ కోడలు విడిపోయింది, విడాకులు తీసుకుంది అంటున్నారు. సో మీరే చేసారా వివాహమంతా? ఎళ్లి నేను పిల్లలు సంబంధాలు చూసాను సార్. నేను చూసిన లేడీ ఫోటో కూడా చూసాడు కాదు. వద్దు నాకు నచ్చలేదని ఫోటో చూడకుండానే. అంటే ఆ తర్వాత సరే మరి నేనేం చేయాలి? ఫోటో కూడా చూడకపోతే నేను ఏం చేస్తాను అనేసాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఎవరో అమ్మాయి పరిచయం అయిందట. ఆ అమ్మాయి నాకు ఇష్టపడదు. పెళ్లి చేసేయనన్నాను. సరే అయితే అనేసి అప్పుడు మా పెద్దోళ్ళు తీసుకొనెళ్ళి పిల్లని వెళ్ళాము. నిశ్చితార్థం చేసి వచ్చాము. తర్వాత మళ్ళీ పెళ్ళికప్పుడు ముహూర్తాలు ఆల్రెడీ ముహూర్తాలు పెట్టి వచ్చేసారు. ఇచ్చేసారు చెప్పారు. ఆ టైంకి మళ్ళా మా పెద్దల్ని తీసుకొనెళ్ళి మా మామయ్య, మా అన్నత్త, మా అన్నయ్య, మా వదిన ఇలాంటి వాళ్ళని తీసుకొనెళ్ళి ఆహ్, పెళ్లి చేయకుండా వచ్చేసాం. హ్మ్. సో విడిపోయిన విషయం చెప్పారా? మీకు చెప్పారా? ఆ తర్వాత విడిపోయిన సంగతి చెప్పారా? విడిపోయామని లేదు. దెబ్బలాడుకుంటున్నారని మా కోడలు ఫోన్ చేసింది. "ఇలాగ ఉన్నదండి మావయ్య గారు దెబ్బలాడుకుంటున్నాం. మీరు రండి ఒకసారి" నాకు రావడానికి కళ్ళు ఆపరేషన్ అమ్మా మీకు తెలుసు కదా! ఒక్కడిని ఒకసారి చేశారు కదా! గ్యాప్ ఇచ్చి. నేను మందులు వాడుతున్నాను. నాకు తిండి లేదు అవన్నీ వివరాలు మీకు తెలుసు కదా! నేను రాలేను. మీకేదైనా కావాలంటే మీకు ఫోన్‌లోనే చెప్తాను. ఒకవేళ అక్కడికొచ్చినా అదే చెప్పాలి నేను. నేను మరి నన్ను బాధ పెట్టడం తప్పేం లేదు. కావాలంటే చెప్తాను. వచ్చి చెప్పితే నువ్వు ఇనవు, ఆడు ఇనడు. మీరిద్దరు ఏదో సమస్యలు గొడవలొచ్చాయనుకోండి. మీరు సర్దుకోండి, మాట్లాడుకోండి. ఇదే సమస్యలొస్తాయి. సమస్యలు మీరు తీర్చుకోవాలి గానీ అలాగా పెద్దది చేసుకోకండి. పిల్లొకటుంది. ఆ పిల్ల లైఫ్ పాడైపోద్ది అని చెప్పాను. పాప ఉందండి మాకు మనవరాలు. పాపుంది. సో మీకు మనవరాలుంది. సో రవి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళిద్దరికీ పాప కూడా పుట్టింది. ఆ పాప వయసు పాప ఎంతండి ఇప్పుడు? చాలా చక్కగా ఉంటుందండి. ఆగస్టు 15వ తేదీ 2018లో పుట్టింది. ఓకే. 7 సంవత్సరాల వయసు పాపకి. ఇప్పుడు పాప ఎవరి దగ్గరుంటుంది? మీ కోడలు దగ్గరుంటుందా? లేదంటే మీ అబ్బాయి దగ్గర మా కోడల దగ్గరే ఉంటుందండి. ఇప్పుడు పాపకి డబ్బులు పంపించేవాడు. సో, పాపకి వాళ్ళ వైఫ్‌కి కూడా విడిపోయినా కూడా డబ్బులు పంపించేవాడు. మరి ఆయా వివరాలు తెలీదండి. సో, ఇప్పుడు అతను ఆళ్ళ భార్యగాళ్ళు పంపించాడేమో మరి వద్దని ఎలా అంటాం? ఆళ్ళ భార్యగాళ్ళు పంపిస్తాడు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మరి వీళ్ళెక్కడుండేవాళ్ళు? మీ మీ కోడలు, కొడుకు ఎక్కడుండేవాళ్ళు? హైదరాబాద్‌లో హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఓకే. ఇప్పుడు పోలీసులు ఎలా పట్టుకున్నారు? విశాఖపట్నం వచ్చిన తర్వాత పట్టుకున్నారా? సో, ఏ కారణంతో అతను విశాఖపట్నంకొచ్చారిప్పుడు? ఎక్కడ పట్టుకున్నారో తెలీదు సార్. వార్తల్లో చూడడమే సార్. నాకు అంతగా నాకేం తెలీదండి. వార్తల్లో చూడడమే ఎక్కడ పట్టుకున్నారో ఏంటనేది వార్తల్లో చూడడం తప్ప మీకు తెలిసినంత కూడా నాకు తెలీదు. దీన్ని కూడా మీలాంటి అనుమానం వార్తలు రాలేదు మీకు. మీకెప్పుడు అనుమానం రాలేదు. అనుమానం ఎందుకొస్తది సార్? ఇలాంటి హ్మ్. పనులు చేస్తారనుకుంటామా? లేకపోతే ఏంటి? మనకు అలా ఆ ఆ ఆలోచనే రాలేదు.
హ్మ్. బ్రెయిన్‌లో కూడా రాలేదు ఆ ఆలోచన. ఓకే. చదువుకునేటప్పుడు ఎలా ఉండేవాడు? చదువుకునేటప్పుడు మీరు డిగ్రీ బానే చదివించారంటున్నారు గదా! బాగానే ఉన్నాడు సార్. ఎళ్ళేవాడు, స్కూలుకెళ్ళేవాడు, కాలేజీకెళ్ళేవాడు, టైంకొచ్చేవాడు, టైంకెళ్ళేవాడు. మన డ్యూటీ మనం చేసేవాడు. ఆడి డ్యూటీ ఆడు చేసుకున్నాడు. నేను ఏ ఇప్పుడు తాగుతాడో అప్పుడే పొద్దున్నే అప్పుడే సినిమాలను చూసేవాడా? సో, చదువుకునే టైంలో సినిమాలు చూడడం గాని, ఆ! ల్యాప్‌టాప్‌లో మూవీస్ ఆడొక్కడు చూడడం. ఆడొక్కడే ఇప్పుడు సినిమాకెళ్ళలేదు. ఎళ్తా అన్నా పంపించం. ఎందుకంటే ఒకడిని పిల్లోడిని ఎలా పంపిస్తాం? మేము నలుగురం వెళ్ళాం. మా పిల్లలు, నేను, మా ఆవిడ అందరం కలిసే సినిమాకెళ్ళేవారు. బస్సు వెళ్ళేవారు. సినిమా చూసారు. మళ్ళీ బస్సెక్కొచ్చేసారు. సో, మీరు ఈ డిగ్రీ చదివించారంటున్నారు గదా! ఏ డిగ్రీ? ఏం చదివాడు అతను? డిగ్రీ ఏంటది? మొత్తానికి ఆహ్, ఆ కోర్స్‌లో నాకు తెలదు. హ్మ్. నేను డబ్బులు ఇవ్వడం వరకే నా పని. ఆళ్ళు పలానంత అయింది నాన్న అంటే అంత. అదే స్కూలుకెళ్ళడం, ఫీజులు కట్టేయడం అంతవరకే. ఆళ్ళకి చెప్పినంత ఎడ్యుకేషన్ నాకు లేదు. చదివేటప్పుడే ఆ డిగ్రీ చదివేటప్పుడే ల్యాప్‌టాప్స్ లాంటియేమన్నా తన రూమ్‌లో సెపరేట్‌గా అప్పటికేమీ లేవండి. అప్పటికేమీ లేవు. అంతా ఏముంది ల్యాప్‌టాప్‌లో ఏంటి అప్పుడు? మామూలు చదువుకున్నోడికి ల్యాప్‌టాప్‌లేంటి సార్? అతను సెపరేట్‌గా ఉండేవాడా? ఒక సెపరేట్ గది లాంటిది ఉండేదా చదువుకునే టైంలో? లేదంటే అందరితో పాటు ఉండేవాడా మీ ఇంట్లోనే? అలా సీన్ లేదు సార్. మాకున్నది ఒక ఇల్లు. వేరే గది ఆడికి వచ్చేసి మేమందరం ఎక్కడుంటాం? వంట ఎక్కడ చేసుకుంటాం? మేమందరం అక్కడ పడుకుంటాం. ఆడికి ఆ! కోటీసులు లాంటి వేరే గదిలో ఉండడం. హ్మ్. సో, మీరే ఉద్యోగం చేసేవాళ్ళు? రిటైర్డ్ అయ్యారంటున్నారు. మీరు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అంటున్నారు. మీరే ఉద్యోగం చేసేవాళ్ళు? బిఎస్ఎన్ఎల్‌లో లైన్‌మాన్ చేశాను. బీఎస్ఎన్ఎల్ లైన్‌మ్యాన్. ఓకే. మీకెంత జీతం వచ్చేదండి? మీకిప్పుడు పెన్షన్ ఎంతొస్తుందిప్పుడు? పెన్షన్ 30,000 వస్తుంది సార్. సో, ఇప్పుడు అప్పారావు గారు నిజంగా అతను మీకు తెలిసి అంటే చదువుకునే టైంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవాడు. ఇలాంటి పైరసీ సినిమాలను డౌన్‌లోడ్ చేయడం అలాంటివి చేసేవాడు కాదంటారు. అంటే మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఉద్యోగం, వ్యాపారం అని పేరు చెప్పి బయటకు వెళ్ళిన తర్వాతే ఇవన్నీ అలవరుచుకున్నాడు. అంతేనా? అప్పటికి ల్యాప్‌టాప్‌లు లేవు, సెల్ ఫోన్‌లు లేవు సార్. ఏమి లేవు. ల్యాండ్ ఫోన్ ఒకటే. ఇంకేమి లేవు. ల్యాప్‌టాప్‌లు లేవు, సెల్ ఫోన్‌లు లేవు. ఎప్పుడైనా మీ దగ్గరకొచ్చినప్పుడు విశాఖపట్నంకొచ్చినప్పుడు ఎవరితో అన్నా ఫోన్‌లో మాట్లాడడం, లేదంటే ల్యాప్‌టాప్స్‌లో రెగ్యులర్‌గా వర్క్ చేసుకోవడం, అలా కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండేవాడంటున్నారు గదా! వచ్చి. ఉండేవాడండి. ఉండేవాడు. ఆ! ఉండేవాడు. ఆడేదో ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటాడు. అది చెప్పుకుంటా. టైంకి అన్నం వండిస్తే తినేసేవాడు. మా పిల్ల ఉండేది. మా పిల్ల వంట చేసేది. మా అల్లుడు ఇక్కడ పెళ్ళైన తర్వాతే ఉన్నాడు మొన్నటి వరకు. మా మనవరాళ్ళు మా అమ్మాయికో పాప, మా అబ్బాయికో పాప. అందరూ ఇక్కడే ఉన్నారు. సో, పోలీసులు అందరూ వచ్చి ఇలా మొత్తం ఈ సినిమా రంగానికి సంబంధించిన వేల కోట్లను మీ అబ్బాయే కొల్లగొట్టేసేవాడు. ప్రతి సినిమాని పైరసీ జేసేవాడు. 21,000 సినిమాల్ని ఈ విధంగా పైరసీ జేశాడు. దాదాపు 20,00,00,000 వరకు సంపాదిచ్చాడు. ఇలా చెప్తుంటే ఒక తండ్రిగా మీకు ఎలా అనిపిచ్చిందండి? నిజంగా ఒక మంచి భవిష్యత్తులో ఉంటారనుకున్న వ్యక్తి ఇప్పుడు ఇలా మారిపోయి పోలీసుల అదుపులో ఉండడం ఏమనిపిస్తుంది? ఈ విలేకరులందరూ ఇలాగ అడిగితే నాకే ఆశ్చర్యంగా ఉంది సార్. వేలు కోట్లని తెలవొస్తాయి సార్. ఎన్నాళ్ళు కష్టపడితే ఓ రూ. 1,00,000 వస్తాయి. ఎన్నాళ్ళు కష్టపడితే ఓ రూ. 1,00,00,000 ఎలా కష్టపడతాం? ఎంత కష్టపడి పొద్దుల్లా కష్టపడితే ఆ తినడానికే వస్తది. లేబరోళ్ళకైతే. అలాగా మనం ఎంత పెద్ద ఆఫీసర్ ఏమైనా మా బిఎస్ఎన్ఎల్‌కి జీఎంనండి నేనేమైనా. నేను లైన్‌మన్‌ని. కొంచెం మనకు సరిపోయినట్టు ఏదో గవర్నమెంట్ ఇస్తది. గవర్నమెంట్ పద్ధతిగా ఇస్తది. ఆ మీకు కాదు. పద్ధతిలో మీకు కాదు. మీకు కాదు. నేననేది అప్పారావు గారు. సో, మీరు మీ కొడుకు ఈ విధంగా చేసాడు. ఈ విధంగా వందల కోట్ల రూపాయలని ఈ విధంగా మోసం చేస్తున్నాడు. సో, సినిమా రంగానికి అంతా కూడా ఇబ్బంది పెడుతున్నాడు. కోట్ల రూపాయలు సంపాదిచ్చాడు. సో, ఒక రకంగా పెద్ద చీటర్, మోసగాడు అని చెప్తుంటే ఒక తండ్రిగా మీకేమనిపిస్తుంది? అంటే అతను మంచి ప్రయోజకుడు అవ్వాలని ఏ తండ్రైనా కోరుకుంటారు కదా! అవును సార్. నాకు 100లో 1% తెలిసినా నేను ఆడికి ఫోను చేసి హెచ్చరించేదాన్ని. మీరు నిన్న ఉదయం నాకు తెలిసిందంటే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత తెలిస్తే ఆడికి నేనే చెప్తానింకా అన్నీ అయిపోయిన తర్వాత. నేను చెప్పే అవకాశమే లేదు. నాకు నిన్న ఉదయం తెలిసింది. అందరూ చెప్పిన తర్వాత. నేను ఆడికి చెప్పలేదంటే ఎలాగనుకుంటారు. సో, మీకసలు ఏ మాత్రం తెలీదు. ఈ విధంగా చేస్తున్నాడనే ఆ! అసలు ఆ! ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ! ఏం లేదు సార్. ఏదో హ్మ్. బతుకుతున్నాడు అంతే. ఏదో హ్మ్. వర్క్ చేసుకొని ఏదో ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకొని బతుకుతున్నాడు. మా హై కోడలు మా కోడలు ఉద్యోగం చేస్తుంది. మంచి ఉద్యోగం. ఈడు బ్రతకలేను అన్నాడనుకోండి, మా కోడలు పోషిస్తదండి. మా కోడలతో మంచిగా ఉంటే మా కోడలు కొంచెం జీతం ఇద్దరు హ్యాపీగా బతకగలరు. ఇంకా బతకలేరనుకోండి నా దగ్గరికొచ్చేస్తే ఆ డబ్బులతోనే అందరూ బతుకుతాం. తెలుసా? పెరుగన్నమైనా తిని బతుకుతాం కదా! ఇలా పనులు చేసేది.
కోడలతో విడిపోయిన తర్వాత నుంచే ఇలాంటివి చేసుంటాడు అనుకుంటున్నారా మీరు? అనుకున్నాను. తెలిస్తే కదా ఇలాగ అనుకోవడానికేనా. అంతకుముందు నెట్‌వర్కే చేసుకుంటాడు. పెళ్ళాక ముందు నెట్‌వర్కే. మరి ఇప్పుడు నెట్‌వర్కే. దాని మీదే బతుకుతున్నాడు ఆడు. అందువల్ల ఈ పని మంచి పని చేస్తాడో, చెడ్డ పని చేస్తాడో ల్యాప్‌టాప్ వర్క్ చేస్తాడని తెలుసు. కానీ మంచి పనా, చెడ్డ పనా తెలీదు. నాకు తెలుసు కదా! ఆ నెట్‌వర్క్ నుండి నాకు తెలుసు కదా! మీకు చెప్పగలను, అడగగలను. పోలీసులేమన్నా మాట్లాడారా మీతో? మీ ఇంటికి రావడం గాని, లేదు సార్. పోలీసులు విచారించడం లేదు గాని? సార్. లేదు సార్. ఎవరు మీ విలేకరులే బోలెడు వచ్చేత్తండ్రు గానీ, పోలీసులు ఎప్పుడు అడగలేదు సార్. చివరగా ఒక ప్రశ్న. చదువుకునే టైంలో అతను బాగా ఒక క్లవర్‌గా, ప్రతిభావంతుడిగా ఉండేవాడా? అందరికంటే ఫస్ట్‌లో ఉండడం, సో, టెక్నాలజీ వైపు గాని, ప్రతి విషయంలో ముందుండేవాడా? చదువుకున్నప్పుడు తెలివిగా చదువుకున్నారు. మా పిల్లలిద్దరూ కూడా చాలా తెలివిగా. అందరి పిల్లలు ప్రైవేట్‌లో అయి పెడతారు. నేను ప్రైవేట్‌లో అయి పెట్టేవాడిని కాదు. బ్రహ్మాండంగా ఇది చదువు విషయంలో చాలా చక్కగా చదువుకున్నారు. సో, అంతేగాని సినిమాల మీద అనేది ఇంట్రెస్ట్ అప్పుడు లేదు మీకు. అలాగేం లేదు. సినిమాకెళ్దాం అంటే నలుగురం బయలుదేరిపోవడమే. నలుగురం బయలుదేరిపోవడం ఏదో తక్కువ టికెట్‌కి వెళ్లి చూసి బస్సులో వెళ్ళడం, బస్సులో వచ్చాం. అంతవరకే. హ్మ్. ఎక్కడైనా ఆస్తులు కొనుగోలు చేయడం, భూములు కొనుగోలు చేయడం, ఏదన్నా బిల్డింగ్స్ కొనుగోలు చేయడం లాంటియేమన్నా తెలిసిందా మీ దృష్టికొచ్చి? అలాంటియేమి లేదు. ఏమి లేదు అలా. ఒక మధ్య తరగతి కుటుంబం అంతే. ఒక మామూలుగా సామాన్య కుటుంబం మాత్రమే. సో, అతనికి సరే. సంబంధించిన యాక్టివిటీస్ గురించి ఏ మాత్రం కనీసం ఒక అనుమానం గూడా రాలేదు. ఓకే సార్. రైట్. ఓకే. సో, ఐబొమ్మ నిర్వాహకుడు, యజమాని అయినటువంటి ఇమ్మడి రవి తండ్రి అప్పారావు గారు చెప్తున్నటువంటి మాట. సో, చిన్నప్పటి నుంచి ఒక మంచి ప్రయోజకుడవుతాడు. మంచిగా చదువుకునేవాడు. ఒక క్లవర్‌గా ఉండేటువంటి వ్యక్తి ఈ విధంగా ఏదో నెట్‌వర్క్ చేస్తున్నాడు. ల్యాప్‌టాప్ ద్వారా ఏదో ఒక పని చేసుకుంటూ, ఉద్యోగం చేసుకొని సో, 4 డబ్బులు సంపాదిస్తున్నాడు అని అనుకున్నామే తప్ప, ఈ విధంగా పైరసీ నెట్‌వర్క్‌ను నడిపి, ఈ విధంగా సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల రూపాయలను నష్టం చేకూరుస్తున్నాడు. అలాగే కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించాడనేటువంటి సమాచారం ఏమాత్రం కూడా తనకు తెలీదు. నిజంగా తానొక చిన్న ఉద్యోగిని బీఎస్ఎన్ఎల్ కంపెనీలో తానొక లైన్‌మెన్‌గా పనిచేస్తూ రిటైర్డ్ అయ్యాను. సో, ఏ రోజు కూడా ఈ విధంగా చేస్తున్నాడు. సో, అక్రమ మార్గంలోకి వెళ్తున్నాడు. వక్ర మార్గంలో డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇంత పెద్ద నెట్‌వర్క్‌ను, సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనేటువంటి విషయం ఏమాత్రం కూడా తనకు తెలీదు. తనకు తెలిసినా కూడా ఎప్పుడో కూడా ప్రశ్నించేవాడని, నిలదీసేవాడని ఇప్పుడు పోలీసుల ద్వారా అలాగే సో, మీడియాలో వస్తున్నటువంటి వార్తలను చూసి తన కొడుకు ఇలాంటి వాడా అనేటువంటి పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఒక ఎంతో గౌరవంగా ఉండేవాళ్ళం. ఒక చిన్న కుటుంబం అయినా కూడా మంచిగా చదివించాను. చదువుకునే టైంలో కూడా మంచిగా చదువుకునేవాడు. సినిమాకు వెళ్ళేటప్పుడు కూడా అందరం కుటుంబ సమేతంగానే సినిమాకు వెళ్ళేవాళ్ళం. ఎప్పుడుకు కూడా ఒంటరిగా వెళ్ళేవాడు కాదు. చదువుకునే టైంలో అప్పుడు కూడా ఎలాంటి మొబైల్స్ గానీ, ల్యాప్‌టాప్స్ గానీ లేవు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. సో, తనే ఒక అమ్మాయిని చూసి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సంతోషంగా ఉన్నారు. ఒక పాప కూడా పుట్టింది. 7 సంవత్సరాల పాప, ఆడపిల్ల పుట్టిందని అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్నాం. కానీ ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి. కోడలు కూడా దూరంగా ఉంది, విడిపోయింది అనేటువంటి సమాచారం తెలిసింది. తన కోడలు కూడా మంచి ఉద్యోగం చేసేది. నిజంగా డబ్బే కావాలి అనుకోని అడిగి ఉంటే తన తనకొచ్చే పెన్షన్‌లో నుంచి కూడా ఇచ్చేవాడిని. ఎంతో విధంగా ఆర్థికంగా ఆదుకునేవాడిని. అలాగే తన కోడలు కూడా మంచి ఉద్యోగం చేస్తుంది. మంచి జీతం కూడా వస్తుంది. ఆ అమ్మాయి కూడా బానే చూసుకునేది. మరి ఎందుకు ఈ విధంగా చేశాడో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డాడు అనేది కూడా తెలీదని ఆ తండ్రి వాపోతున్నాడు. సో, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రంగానికి సంబంధించి ఒక పెద్ద ఛాలెంజింగ్‌గా మారి పోలీసులకే సవాలు విసిరినటువంటి ఐబొమ్మ రవి ఎట్టకేలకి ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో గూడా గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి కొన్ని వెబ్‌సైట్స్‌ను కూడా హ్యాక్ చేసినటువంటి రవి తాను తలుచుకుంటే ఏమైనా చేయగలను. తన నెట్‌వర్క్ చాలా పెద్దది. కేవలం సినిమాకి సంబంధించినటువంటి కంటెంట్‌నే కాదు, మూవీస్‌నే కాదు. తాననుకుంటే ఎలాంటి వెబ్‌సైట్స్ అయినా కూడా అధికారిక వెబ్‌సైట్స్‌ను కూడా హ్యాక్ చేయగలను అని తను నిరూపించి పోలీసులకు సవాల్ విసిరాడు. ఏకంగా పోలీసుల్ని కూడా అతను ప్రశ్నించాడు. ఒక పోస్ట్ కూడా పెట్టినటువంటి వార్తలు కూడా మనం ఆ పోస్టులు కూడా గతంలో మనం చూసాం. సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. సో, ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఇప్పుడు సో, రవి అరెస్టు తర్వాత నేరుగా మీడియా ముందుకొచ్చి వాళ్ళు కూడా సినిమా రంగంలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. వేల మంది ఈ పైరసీ భూతానికి కొన్ని కుటుంబాలు బలవుతున్నాయనేటువంటి విషయాన్ని నేరుగా చిరంజీవి, నాగార్జున, ఇలా దిల్ రాజు ఇలా అందరూ కూడా ముందుకొచ్చి రాజమౌళి వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో, మీరేమనుకుంటున్నారు? రవి ఒక చిన్న సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక సామాన్య విద్యార్థిగా చదువుకొని తర్వాత ఈ విధంగా బయటకు వచ్చి ఇంత పెద్ద
నెట్వర్క్ను అక్రమార్గంలో స్థాపించి సినిమా రంగానికి ఒక పెను సవాలుగా మారుతారని ఎవరు కూడా ఊహించలేకపోయారు. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ.